ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలేస్తి నీ మీద వేసినా ఏంది అన్న పుష్ప సినిమా డైలాగు ఎంత ఫేమసో అందరికి తెలిసే కదా. ఇదే సేమ్ అసొంటి సీనే కాకుంటే మూట గురించి ఒక ఆడమి బస్ కండక్టర్ తోని పెట్టుకుంది లడాయి. అగో అంత గొప్ప సీనా అయితే చూడాల్సిందే పాన్రి. వారే వా, ఫ్రీ బస్ పథకం చేయంగా కండక్టర్ పానాలకే ముప్పు వచ్చింది కదా. ఆగో ఆగో గల్లబట్టి మరి లడాయి చేయబట్టింది అవ్వ. ఇంతకు ఎందుకు వచ్చిందో లొల్లి అని చూస్తుర్రా? ఏం లేదులా, చిన్న మూట కోసం వచ్చిన పంచాది ఇది. నా మూట నా ఇష్టం, ఈయనే పెడతా, కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోపో అని ఎట్లా దబాయిస్తుందో చూస్తుర్రా అవ్వ. గవర్నమెంట్ బస్ అయితే గవర్నమెంట్ దాంట్లో ఎట్లా పెడతాము మనం అట్టే కాదు మీద పడేసుకోవాలా తగిన నిర్మల్ నుంచి బైన్సాకు పోతున్న పల్లె వెలుగు బస్సుల ఎల్కబాయి అనే గీమే లగేజ్ తోని బస్సులు ఎక్కింది. మళ్ళీ ఎక్కిందేదో ఎక్కింది, మొదల ఆ మూటలని ఓ పక్కకు పెట్టినా అయిపోవు. నట్ట నడమ తొవ్వల్ని మూటలు పెట్టింది. దాంతోని నాకు అటు ఇటు ఎట్లా పోవస్తుంది, టికెట్లు ఎట్లు ఇయ్యాలే, మూటలు తొవ్వలకెళ్ళి దియ్యి అన్నాడు. ఖాతమిగా ఆడ షురు అయిన లడాయి కండక్టర్ గల్ల పట్టుకునేదాకా పోయింది. అంతేకాదు ఎవ్వలకు చెప్పుకుంటావు చెప్పుకోపో, ఆ రేవంత్ రెడ్డికే చెప్పుకో, ఆయన ఇడికెళ్ళి మూట తీసేదేలే, ఏం చేసుకుంటావు చేసుకో అని గట్టిగా మాట్లాడేసరికి ఇంత ఇంత సర్కార్ను తిట్టేదాకా వచ్చింది ముచ్చట. ఆడున్నోళ్ళొగలు వీడియో తీస్తుంటే కూడా ఏయ్ నువ్వు ఫోటోలు బంద్ చేయి అని బెదిరియబట్టింది అవ్వ. జర్రసేపట్ల బస్సునంతా ఒకటి వేసింది ఆమె మూట చెయ్యంగా. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరుగుతోని ఇట్లుంది మీ ఫ్రీ బస్సు వ్యవహారం. ఎందుకు పెట్టిరో ఈ ఫ్రీ బస్సు గాని మా ఆడోళ్ళ ఉసురు పోసుకుంటురు. అరే మరీ తీసేసినట్టు మాట్లాడబట్టిరు కండక్టర్లు అని ఆడోళ్ళంటే అబ్బాబ్బా ఏం ఆడోళ్ళు తల్లి, ఏ బస్సు ఎక్కినా ఇదే లోలి పంచాదులు, ఎందుకు పెట్టిరో ఈ ఫ్రీ బస్ పాడుగాన్ అని మొగోలుగులుగా పట్టిర్రు. ఏదేమైనా లొల్లి ఎటు తిరిగి సర్కార్ను సొట్లు పెట్టే కాడికే వచ్చిందిలే, ఏమంటారు? ఇవాళ రేపు ప్రేమ పెళ్లిళ్ళు ఎంత కామన్ అయిపోయినాయో ఇడుపు కాయిదాలు కూడా గంతే కామన్ అయిపోయినాయి. భార్య భర్తలు కలిసి ఉండుడే మా గొప్ప అయింది కొందరికి. అసొంటోళ్ళందరికీ ఈ వీడియో చూడుర్రి. ఆయనకు సేవ చేసినందుకు ఆమెను లగ్గం చేసుకుంటూ ఓ పెద్ద మనిషి. మొత్తం నేనే చెప్తే ఎట్లా, మీరు కూడా చూడుర్రి. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప బంధం భార్య భర్తల బంధం. చేసుకున్నందుకు ఎట్లున్నా ఒకలకొగలు సేవలు చేసుకోవాలి, సాయం చేసుకోవాలి. కానీ ఆయనకు సేవలు చేసి పానం నిలబడేటట్టు చేసిన గీమెను ఇంత వయసులో కూడా పెండ్లి చేసుకుని వారేవా అనిపించిండు గీ తాత. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి అనే గీ తాతకు పక్షవాతం వచ్చిందట. అయితే సేవలు చేస్తేందుకు ఇంటో లేక అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ అనే గీ అవ్వ ఆయనకు దినాం దగ్గరుండి సేవలు చేసుడుతోని ఇట్లా మంచిగా లేచి నిలబడ్డాడు. పానం కూడా మంచిగా అయింది. అయితే ఇంటోళ్ళు కూడా కానకుట ఇడ పడేసిన నాకు ముక్కు ముఖం తెలవని ఈమె నాకు సేవ చేసింది, అందుకే ఈమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అనేసరికి ఆమె కూడా ఒప్పుకుందట. ఇక ఆశ్రమంలో ఉండేటోళ్ళు అందరు కలిసి ఇట్లా ఇద్దరికి దండలేపిచ్చి పెళ్లి చేసిర్రు. ఈ ముచ్చటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి వారే వా ఎంత గొప్ప మనసమ్మా నీది, కన్నోలే కానకుట అవుతున్న ఈ రోజులల్లా ఎవలో తెలవనైనకు సేవ చేసి ఒక పానం నిలబెట్టినవు. అంతేకాదు ఆయన కూడా ఆ సాయం మరవకుట నీకు రుణపడి ఉండనీకే పెళ్లి చేసుకుండు. మీ ఇద్దరిది ఎంత గొప్ప మనసో, మిమ్ముల చూసి ఇప్పటి ఆలు మొగలు ఒకరికొగలు సేవలు చేసుకొని సంసార బండిని సాఫీగా నడిపియాలి అని మాట్లాడుకుంటుర్రు.